ఢిల్లీలో హీరా గోల్డ్ కేసులో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ నౌహిరా షేక్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం ఇవాళ నౌహిరా షేక్ ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించనున్నారు. ప్రజల దగ్గర నుంచి 5,000 కోట్లను సేకరించిన హీరా గ్రూప్ 36% వార్షిక వడ్డీని చెల్లిస్తామంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా నౌహిరా షేక్ పరారయ్యారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రత్యేక నిఘా పెట్టిన ఈడీ అధికారులు నకిలీ ఆధార్తో నౌహిరా షేక్ గురుగావ్లో ఉంటున్నట్టు గుర్తించారు. ఢిల్లీలో హీరా గోల్డ్ కేసులో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ నౌహిరా షేక్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం ఇవాళ నౌహిరా షేక్ ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించనున్నారు. ప్రజల దగ్గర నుంచి 5,000 కోట్లను సేకరించిన హీరా గ్రూప్ 36% వార్షిక వడ్డీని చెల్లిస్తామంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా నౌహిరా షేక్ పరారయ్యారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రత్యేక నిఘా పెట్టిన ఈడీ అధికారులు నకిలీ ఆధార్తో నౌహిరా షేక్ గురుగ్రావ్లో ఉంటున్నట్టు గుర్తించారు.